టుడే కార్తీక దీపం రివ్యూ. ఆఫీస్ స్టార్ట్ అవ్వగానే నాని వచ్చి సూరజ్తో సార్ అని అంటూ ఉంటాడు. సూరజ్ చెప్పరా అంటే ఫ్రీగా ఉన్నారా సార్ అని అడుగుతాడు నాని. ఎందుకురా అంటే గీతా మేడం మీతో మాట్లాడాలంటుంది సార్ అనేసి అంటూ ఉంటాడు నాని. ఎందుకురా అంటే తెలియదు సార్ మీతో మాట్లాడాలంటుంది అంటే నేనే వచ్చి కలుస్తానని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అలాగే సార్ అనేసి అంటూ ఉంటాడు నాని. ఈలోపు జోష్న నానిని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మేడం అంటే ఫైల్స్ మోయడం మానేసి మాటలు మోస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది జోష్న. అడిగారు కదా అని చెప్పాను మేడం అంటే నీ పన్ను చూసుకో అని చెప్పి సూరజ్ అంటూ నీ పన్ను చూసుకో అని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి నాని వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుకుంది అని చెప్పేసి జోష్న సూరజ్ని అంటూ ఉంటుంది. ఏంటి అనేసి అడుగుతాడు. అదే గీతా మేడంతో మాట్లాడడం అనేసి అంటూ ఉంటుంది జోష్న. తను ప్రెషర్ కదా అనేసి అంటూ ఉంటాడు. అంతేనా అందుకేనా అంత చనువు తీసుకుని మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటుంది జోష్న. అందులో చనివే ఉంది, అడిగిన దానికి ఆన్సర్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. కావాలని అడిగితే కుర్చీ కూడా వేసి ఇచ్చేవాడు కదా అని అడుగుతూ ఉంటుంది జోష్న. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా అనేసి అంటూ ఉంటాడు సూరజ్ని. ఎంకరేజ్మెంట్ కనబడుతుందిలే గీతా మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. గీతని పంపించింది చైర్మన్ గారే కదా అని చెప్పేసి తనకి కావాల్సింది చెప్పమన్నారు కదా అనేసి అంటూ ఉంటాడు సూరజ్. పంపించారు, నీకు పెళ్ళయిందో లేదో తెలుసుకోమని కాదు కదా అనేసి అంటూ ఉంటుంది జోష్న. దిస్ ఇస్ టూ మచ్ జోష్న అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి చేసింది కూడా అదే అనేసి అంటూ ఉంటుంది జోష్న. అది నీకు సంబంధం లేదు అంటాడు సూరజ్. కళ్ళ ముందు జరుగుతుంది కదా, కళ్ళు మూసుకోమంటావా అనేసి అంటూ ఉంటుంది జోష్న. మూసుకోమన్నాను, మూసుకోమన్నది కళ్ళే కాదు చెవులు కూడా మూసుకో అంటాడు. అంత మూసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. అంత సీటు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అంత సీన్ చేయవలసిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సూరజ్. ఇది ఆఫీసు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. గీత వచ్చింది కాబట్టి డీటెయిల్స్ అడగాలి, డీటెయిల్స్ అడిగింది కాబట్టి చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఏం పని లేనట్టుకు కలవడం అన్నట్లుగా అనేసి అంటూ ఉంటుంది జోష్న. పని మీద సలహాలు అడుగుతుంది. ఆ సలహాలు ఏదో నువ్వే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అంత అవసరం నాకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంత అవసరం లేనప్పుడు కళ్ళు చెవులు మూసుకుని కూర్చో అని చెప్పేసి అంటాడు. పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన నాకు ఉంది అని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. అంత ఇంట్రెస్ట్ నీకెందుకులే అని చెప్పేసి నువ్వేదో జలసి ఫీల్ అవుతున్నట్టుకున్నావని సూరజ్ అడుగుతుంటాడు. నాకెందుకు జలసి అంటారు, దీన్ని జలసియే అంటారు మరి అంటాడు సూరజ్. మరి నువ్వు చేసేదాన్ని ఏమంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అమ్మాయి సలహాల కోసం వచ్చింది, సలహాలు మాత్రమే ఇవ్వాలి, సైట్ కొట్టడానికి కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. సైట్ కొట్టడానికి నేనేం హెల్ప్ చేశాను అంటే సైట్ కొట్టడానికో వర్క్ చేయడానికో తెలుస్తుంది కదా, వర్క్ గురించి అయితే ఆ టాపిక్ ఎందుకు తనకి అని అడుగుతూ ఉంటుంది జోష్న. ఏమంది అంటే నువ్వు ఏ ఏరియాలో ఉంటావు అని అడిగింది కదా అని అడుగుతూ ఉంటుంది. అయితే కడుపు మంట నీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అంత అవసరం నాకు లేదు, మరి ఇది ఆఫీసు, సొంత విషయాలు కాకుండా కంపెనీ విషయాలే మాట్లాడుకుంటే అందరికీ మంచిదని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. నా ఇష్టం, నేను ఏదైనా మాట్లాడతాను, ఇంకా అమ్మాయితో కలిసి కాఫీ కూడా తాగుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఏమో తాగుతావేమో, ఒక కాఫీ ఇద్దరు కలిసి ఇద్దరు మనుషులను దగ్గర చేయొచ్చేమో అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. సూరజ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకెందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది, అంత చిరాకు వస్తుంది అనేసి అంటూ ఉంటాడు సూరజ్. పని లేక అనేసి అంటూ ఉంటుంది జోష్న. అయితే వెళ్ళి పని చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్ అంటుంది జోష్న. అడ్వైజర్ మీరే కదా మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఆ తర్వాత ఓకే గీత, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే అలాగే మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి గీతతో అంటూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పేసి గీత అంటూ ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అని చెప్పి జోష్న వచ్చి అంటూ ఉంటుంది. మేమంత బిజీగా ఏం లేవులేండి అనేసి అంటూ ఉంటాడు సూరజ్. చూస్తుంటే అర్థమవుతుంది అనేసి అంటుంది జోష్న. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం తప్ప నీకు వేరే పని లేదా అంటాడు సూరజ్ జోష్నని. మీరేమీ ఇంట్లో లేరు, జరిగింది ఏదో తెలుసుకోవడానికి, తలుపు వెనక నుంచి తొంగి చూడడానికి ఆఫీస్లో ఉన్నారు, క్యాజువల్గా చూస్తేనే కనబడుతుందని చెప్పి జోష్న అంటుంది. క్యాజువల్గా చూసావా, కావాలని చూసావా, అర్థమవుతుందిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. నీకు అన్నీ అర్థమవుతాయిరా అనేసి అంటూ ఉంటుంది జోష్న. నీకు అర్థం కానిది ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి అంటూ ఉంటుంది జోష్న. కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగు అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్.
నేను వెళ్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోపు గీత కూడా నేను వెళ్తాను అంటే ఎక్కడికి అనేసి అంటూ ఉంటుంది. జోష్న వర్క్ ఉంది మేడం అంటే సూరజ్తోనా అని చెప్పేసి అనేసి అడుగుతూ ఉంటుంది. నాది మీ సెక్షన్ కాదులేండి అంటుంది గీత. ఏ సెక్షన్ అయినా నువ్వు కాస్త కంట్రోల్లో ఉండడం బెటర్ అని చెప్పేసి జోష్న గీతతో అంటూ ఉంటుంది. కంట్రోల్ అంటే అనేసి అడుగుతూ ఉంటుంది గీత. ఆ సూరజ్ గారిని ఎందుకు చూస్తున్నావు అని అడుగుతుంటుంది. మీకెలా తెలుసు మేడం అంటే అనేసి అంటుంది మీకు ఎలా తెలుసు మేడం అని అడుగుతూ ఉంటుంది గీత. చూస్తుంటే అర్థమైపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. మీరు చాలా షార్ప్గా ఉన్నారు జోష్న గారు, మీ మంచికి అనేసి అంటూ ఉంటుంది గీత. నీ మంచికే చెప్తున్నాను, వాడి మీద అలా ఆశలు పెట్టుకోకు అంటుంది జోష్న. ఏంటి ఆశలు అనేసి అంటుంది గీత. ప్రేమ మోహాలు లాంటివి పెట్టుకున్న వాళ్లకు వాడు ఇచ్చే షాక్కి కుక్కబట్టి మరీ ఏడుస్తావు అని చెప్పి జోష్న అంటుంటుంది. తెలుసు అంటుంది గీత. ఎలా తెలుసు అంటే చెప్పాడు అంటుంది. ఎవరు చెప్పారు అంటే సూరజ్ చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. ఏమని అనేసి అంటే మీరు ఎలా చెప్తారని చెప్పాడు మేడం సూరజ్ అంటే ఇలా అంటే తన గురించి బ్యాడ్గా చెప్తానని చెప్పారు మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరట కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మిమ్మల్ని రిజెక్ట్ చేశారట కదా అంటే నన్ను రిజెక్ట్ చేయడం ఏంటి అనేసి అంతా చెప్పారండి. అయినా ఇదంతా అందరికీ తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. అంతా తెలియడం ఏంటి, అందరికీ తెలియడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జోష్న. ఆఫీస్లో అందరికీ తెలుసు అండి అని చెప్పేసి అయినా ఇది నిజమే కదా అనేసి అంటూ ఉంటుంది గీత. ఏంటి నిజం, నువ్వు చూసావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. సూరజ్ నిన్ను రిజెక్ట్ చేయడము మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది గీత. వాడు నన్ను రిజెక్ట్ చేయడం ఏంటి అంటుంది జోష్న. లేదంటే మీరెందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, నాతో ఆయన గురించి చెప్పవలసిన పని ఏంటి అంటుంది. మా గురించి నీకెందుకో అని చెప్పేసి గీత అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటుంది జోష్న. అర్థమవుతుంది మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను నీ మంచిగా చెప్తున్నాను, నేను ఆల్రెడీ సూరజ్కి ప్రపోజ్ చేశాను మేడం అని గీత అంటూ ఉంటుంది. ఓకే అన్నాడా అంటే ఓకే అంటాడా అంటుంది గీత. అనే రకం కాదు కదా, తెలుసు కదా అంటుంది గీత. నన్ను కూడా రిజెక్ట్ చేశాడు మేడం అనేసి అంటూ ఉంటుంది. మీ ప్రేమ నీ దగ్గరే పెట్టుకో, నాకు అవసరం లేదన్నాడు మేడం అనేసి అంటూ ఉంటుంది. ఇంకా ఏమన్నాడు, నువ్వు వచ్చింది జాబ్ చేసుకోవడానికి, పోయి నీ జాబ్ నువ్వు చేసుకో అని అన్నాడు అనేసి అంటూ ఉంటుంది గీత. బాగా తిట్టాడా అనేసి అడుగుతూ ఉంటుంది జోష్న. తిట్టడం కూడా అదో టైప్గా జోష్న గారు చాలా పద్ధతిగా తిట్టాడు. ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే మనకు కోపం వస్తుంది, కానీ ఏంటో సూరజ్ రిజెక్ట్ చేస్తే ఇంకా ఇష్టం పెరుగుతుంది మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. ఓకే, సూరజ్ లాంటి వాడు బాయ్ ఫ్రెండ్ కాలేకపోయినా ఫ్రెండ్గా ఉంటే చాలు అని అనుకుంటున్నానని చెప్పి గీత అంటూ ఉంటుంది. నన్నేమన్నాడు అని చెప్పేసి నా గురించి ఏం చెప్పాడు అనేసి అడుగుతూ ఉంటుంది. మీ గురించి ఏం అనలేదు మేడం, ఏం చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలాగని తన మనసులో ఎవరూ లేరని కూడా చెప్పాడు అనేసి అంటూ ఉంటుంది గీత. మీ ప్రవర్తన అసలు ఏమీ అర్థం కావట్లేదు మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. మీటింగ్ అంటే మేడం సార్ రమ్మంటున్నారని చెప్పి నాని వచ్చి జోష్నతో అంటూ ఉంటాడు. పద వస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అలాగే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సేల్స్ బాగా తగ్గిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేని టైంలో కూడా బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. అందుకే మీ అందరినీ రమ్మన్నాను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఎవరి దగ్గర ఏ ఐడియా ఉన్నా చెప్పండి, బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా డిస్కస్ చేయాలి అని చెప్పి శివనారాయణ చెప్తూ ఉంటాడు. ఈలోపు అక్కడికి దక్షిణామూర్తి వచ్చి శివనారాయణని గట్టిగా అరుస్తూ ఉంటాడు. వ్యాపారం బాగా లేదు అంటే చాలదు, ఇంట్లో మనుషుల వ్యాపారం ఎలా చేయడమో కాదు, ఇంట్లో మనుషుల జీవితాలు ఏమైపోతున్నాయో కూడా పట్టించుకోవాలి అని అడుగుతూ ఉంటాడు దక్షిణామూర్తి ఇది ఆఫీసు, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. నా మనవరాల జీవితం నాశనం అయిపోతుంటే మీటింగ్ అంటావేంటి అని చెప్పేసి మీటింగ్ అంటావేంటి శివనారాయణ అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. పదండి మీరంతా బయటికి వెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి స్టాఫ్తో శివనారాయణ అంటూ ఉంటాడు. అలాగే శివనారాయణ గారు అని చెప్పి స్టాఫ్ మీరు దక్షిణామూర్తి గారు బంధువులని మాతో చెప్పలేదు ఏంటండి అని చెప్పేసి అంటూ ఉంటాడు స్టాఫ్. బట్ చూడండి, ఏదో దూరపు బంధకం
బీరకాయ పీచు సంబంధం లాంటిదిలేండి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాగే సార్ అని చెప్పేసి అక్కడి నుంచి స్టాఫ్ అంతా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి బీరకాయ పీచు సంబంధమా, నా కూతురిని ఇంటి కోడలురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా కూతురికి జ్యోష్ణ నా కూతురు అంటే నాకు మనవరాలని చెప్పి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. దక్షిణామూర్తి అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. శివనారాయణ ఎలా అంటూ ఉంటాడు, దక్షిణామూర్తి నీతో పాటు నన్ను కూడా బజార్లో పడి కొట్టుకోమంటావా? నాకు డీసెన్సీ ఉంది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు, నీలాంటి వాడితో ఎలా ప్రవర్తించాలో కూడా అంతకంటే బాగా తెలుసు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. నువ్వు గొడవకు దిగి నీతో పాటు నన్ను కూడా నీ స్థాయికి దింపకు, ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నా మేనకోడలు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చామని చెప్పి మాలిని అంటుంది. నా కూతురి పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరండి అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు. అల్లుడిని ఎత్తుకోవడము నీకు చేత కాకపోతే చెప్పు, అల్లుడు రాజా లాంటి సంబంధం నేను తీసుకొస్తాను. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎటు తీసినా మచ్చలేని కుటుంబం నుంచి వచ్చిన మహారాజు లాంటి సంబంధాన్ని తీసుకొస్తానని చెప్పేసి దక్షిణామూర్తి దశరథ్తో అంటూ ఉంటాడు. నాకు అల్లుడిని ఎతకవలసిన అవసరం మీకేంటండి అని చెప్పేసి దశరథ్ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎవరో అనాథకి ఇచ్చి నీ కూతురి పెళ్లి చేయాలనుకుంటున్నావు ఎక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు దక్షిణామూర్తి అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. సూటిగానే అడుగుతున్నాను, మీ జ్యోష్ణకి సోరస్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నారట కదా, ఆ అనాథ సోరస్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కూడా, సోరస్ ఒక అనాథ దిక్కు ముక్కు లేనివాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. అలాంటి వాడిని మీ మనవరాలకు మొగుడిని చేసేదా ఇదంతా శివనారాయణ గారికి మా మీదున్న పగమ్మ అని చెప్పి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. నన్నేమీ చేయలేక ఒకప్పుడు నా కూతురిని అడ్డు పెట్టుకుని నన్ను బాధ పెట్టాడు, ఇప్పుడు నా మనవరాల జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడని చెప్పి దక్షిణామూర్తి ఏదైనా అంటూ ఉంటాడు. ఏదైనా కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిదండి అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. నేను నా మనవరాల గురించి మాట్లాడుతుండడానికి వచ్చాను, నీ గురించి కాదు, నువ్వు మగాడు కాబట్టి అని చెప్పి కార్తీక్ని అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. ఒక అనాథని పెళ్లి చేసుకున్నా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు, నీ భార్య నీ పేరు మీద గౌరవంగా పిలువబడుతుంది. అదే నా మనవరాలని అమ్మా నాన్న పలానా అని చెప్పుకోలేను ఓ అనాథకి ఇచ్చి పెళ్లి చేస్తే నా మనవరాలు ఎవరింటి కోడలని చెప్పుకుంటుంది శుభలేఖల్లో అనేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. శుభలేఖల్లో బంధుమిత్ర పరమని ఎవరి పేర్లు రాస్తారు, ఈ సూరజ్ గారికి ఏ బంధుమిత్ర పరంపర ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. నాలుగు అక్షంతలు వేసి దీవించడానికి కూడా నా అన్నవాడు లేని ఈ అనాథతోన ఇలాంటి వాడిక నీ మనవరాలని ఇచ్చేది? ది గ్రేట్ శివనారాయణ గారి మనవరాల పెళ్లిలో తాళి కట్టడానికి ఒక అనాథతో పెళ్లి చేస్తావా, సిగ్గులేదా అని అడుగుతూ ఉంటాడు దక్షిణామూర్తి అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. మాటలు జాగ్రత్తగా రాని అనేసి అంటూ ఉంటాడు. నీ చేతులు సక్రమంగా ఉంటే నా మాటలు కూడా సక్రమంగానే ఉంటాయి శివనారాయణ అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. వాళ్ళ మనవరాలకి ఎలాంటి సంబంధం చేసుకోవాలో వాళ్ళకి తెలీదా అనేసి అంటూ ఉంటాడు కార్తీక్. తెలియదు కాబట్టి మేము తెలియచేయడానికి వచ్చాము అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. వీడొక అనాథ, ఏం చూసి వీడికి శివనారాయణ గారి మనవరాలు సరిపోతున్నాడు అనుకుంటున్నారు, ఏం చూడాలి అని అడుగుతాడు శివనారాయణ. పెళ్లి చెయ్యాలంటే చాలా చూడాలి, అదే ఏం చూడాలో చెప్పు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. వాడి దగ్గర ఏముందో చెప్పు అని చెప్పేసి, మంచి కుటుంబమా, ఆస్తా హోదా, నిజం చెప్పాలంటే వాడి దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. తాత అని చెప్పేసి జ్యోష్ణ అంటూ ఉంటుంది. నేను నీ గురించే మాట్లాడుతున్నానమ్మా, నీకు ఇలాంటి వాడితో పెళ్ళేంటి, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. కానీ మీ తాత శివనారాయణకి మనుషులను బాధపెట్టడం మాత్రమే తెలుసు వాడికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలాంటి సంబంధం చేసి నీ గొంతు కొయ్యాలనుకుంటున్నాడు మీ తాత అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీరు మా తాతని వేలెత్తి చూపడానికి సరిపోరు తాత అని చెప్పేసి జ్యోష్ణ అంటూ ఉంటుంది. మీరు ఇంకా బయలుదేరొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నానమ్మా, అసలు ఏముంది వాడి దగ్గర, మీ తాత నీకు పెళ్లి చేయడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. క్యారెక్టరా? అవును తాత, సూరజ్ దగ్గర క్యారెక్టర్ ఉంది, మీరు చెప్పిన పేరు, హోదా, ఆస్తి, అంతస్తు సూరజ్ క్యారెక్టర్ ముందు చాలా చిన్నవి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోష్ణ. నా మనవరాలని పెళ్లి చేసుకోమని మా తాత పెళ్లి ప్రపోజల్ పెడితే నిన్ను రిజెక్ట్ చేసిన వాడి గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్పడం ఏంటమ్మా అని చెప్పి దక్షిణామూర్తి అడుగుతూ ఉంటాడు. వాడు నిన్ను రిజెక్ట్ చేశాడా లేదా అని
అడుగుతూ ఉంటాడు. దక్షిణామూర్తి చేశాడు కానీ దానిలో వ్యాలిడ్ రీజన్ చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. వ్యాలిడ్ రీజన్ అంటే రిజెక్ట్ చేశాడు, వ్యాలిడ్ రీజన్ చెప్పాడు. అవును తాత, సరైన కారణమే చెప్పి ఈ పెళ్లి చేసుకోలేను అన్నాడు. సూరజ్ చెప్పిన దాంట్లో తప్పేముంది, చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అబద్ధం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఏంటి బావా సూరజ్ని సపోర్ట్ చేస్తుందని చెప్పి దీప అంటూ ఉంటుంది. నాకు ఒకటి అర్థమైంది, ఆగు అని చెప్పేసి నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నీ మనసులో ఎవరో ఉన్నారని చెప్పిన వీడి క్యారెక్టర్ గురించా నువ్వు మాట్లాడేది అనేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. అనాథ వాడిని మెడ పట్టుకుని బయటికి గెంటేక ఇంకా ఇంట్లో ఉంచుకుంటారా అని చెప్పేసి దక్షిణామూర్తి అడుగుతూ ఉంటాడు. ఎందుకు తాత అంతలా అరుస్తున్నావు? అవును కరెక్టే, అతను జెంటిల్మ్యాన్, అతను క్యారెక్టర్ నా గురించి చెప్పాడు, అతను చెప్పిన మాటలన్నీ కరెక్టే, జెంటిల్మ్యాన్ కాబట్టే ఉన్న విషయం చాలా స్పష్టంగా మొహం మీదే చెప్పాడు. తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి, ఏ తప్పు చేయని సూరజ్ చేయలేదు కాబట్టే సూరజ్ ఏ తప్పు చేయలేదు కాబట్టే మా మమ్మీ హౌస్లో ఉండమంది. ఒకవేళ మా మమ్మీ ఉండమన్నా సూరజ్ తప్పు చేసి ఉంటే తను ఉండడు. అది సూరజ్ క్యారెక్టర్. మీరు మనుషుల చివరిలో ఉన్న ఇంటి పేరుకో, పేరు చివరిలో ఉన్న మరో పేరుకో గౌరవం ఇవ్వచ్చేమో కానీ క్యారెక్టర్ ముందు ఇవేమీ నిలబడవు తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. సూరజ్ సరైన వ్యక్తి, ఏ తప్పు చెయ్యని వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి. నా గురించి ఆలోచించే నా కుటుంబం ఒక మనిషిని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారంటే చెయ్యాలనుకుంటున్నారంటే వాళ్ళకి అన్నీ తెలుసు తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ పెళ్లి విషయంలో తప్పేదైనా ప్యానిక్ ఉంటే అది నాది, మీరెవరిని ప్రశ్నించవలసిన అవసరం లేదు అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నీకు మంచి సంబంధం చూస్తానమ్మా అని చెప్పేసి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. మీరు ఇంకా బయలుదేరవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాని అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. నాని వస్తే మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించుకో, వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకుని పంపించాలి అని చెప్పేసి అర్థమైంది మ్యామ్, వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో డోర్ బయట నిలబెట్టి మా పర్మిషన్ తీసుకుని పంపాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న నానితో. సారీ మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు నాని. ఇంక మీరు బయలుదేరవచ్చు మీకు అనేసి అంటూ మీరు ఇంకా బయలుదేరవచ్చు అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నీకు నష్టం జరుగుతుందమ్మా అనేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. నాకేం చెయ్యాలో మా వాళ్ళకు తెలుసు అని చెప్పేసి నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావంటే నువ్వు ఇవన్నీ చేసుకోవద్దమ్మంటే అవన్నీ నా వ్యక్తిగత విషయాలు. అదే కాదు, నేను పెళ్లి చేసుకోనో మీకు తెలుసా, మీతో నువ్వు ఈ పెళ్లి చేసుకోనన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది మాలిని. అవన్నీ నా వ్యక్తిగత విషయాలు. అదే కదే నేను పెళ్లి చేసుకోనో మీకెలా తెలుసు, మీతో చెప్పానా అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీకు ఏ సంబంధం ఉంది, మీకేంటి సంబంధం? ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీప చెప్పినట్టుగా ఫస్ట్ వెడ్డింగ్ కార్డు మీ ఇంటికి నేనే పంపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న పెళ్లి చూడాలని తహతహలాడుతున్నారు కదా తాతగారు, మంచి సంబంధం చూస్తాం, మొత్తం పెట్టిస్తాం, మొదటి శుభలేఖ మీకే పంపిస్తామన్న దీప మాటలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మాలిని. వెళ్ళండి మీరు అని చెప్పేసి అంటుంది. వీళ్ళంతా శివనారాయణ మాయలో ఉన్నారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. బయలుదేరదాం మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఇంటికి వెళ్ళి బీపీ టాబ్లెట్లు వేసుకుని మెదడే అనలేను, మా చెల్లెలు కూడా పనిచేయడం మానేసి మేడం అత్త అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి చెప్పాల్సింది, ఏమైనా మర్చిపోయావా అని అడుగుతుంది. కాస్త డోర్ దగ్గరికేసి వెళ్ళత్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. మనం ఇప్పుడు ఈ మీటింగ్ కంప్లీట్ చేద్దామా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక మెయిల్ చేయవలసి ఉందని చెప్పి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్తాడు. జ్యోత్స్న చెప్పింది విన్న తర్వాత సూరజ్ మనసు మారిందంటావా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. మారినట్టే అంటావా అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. ఒకవేళ జ్యోత్స్న మాట్లాడిన నాటకం అనుకుంటున్నాడు అంటావా అని దీప అంటూ ఉంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాను కదా అని చెప్పేసి కార్తిక్, తాత మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడో వస్తా అని చెప్పి కార్తిక్ కూడా వెళ్తూ ఉంటాడు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పేవమ్మా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు జ్యోత్స్నతో. మనం బుద్ధి చెప్పవలసింది వేరే మనిషి ఉంది తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈరోజు సీరియల్ ఎలా జరిగింది? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.